कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे, जोर से मुझको गले लगा दे, मुझको फिर वो प्यार दे। जय हिंद। भारत माता की, भारत माता की। जिंदगी है तू ही मेरे मोहब्बत है, तेरे ही पैरों में जन्नत है, तू दिल तू जान बाबा। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम, माँ तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे అందరూ ఏమంటారంటే ఈ భారతదేశంలో ఎంత సంవత్సరం ప్రపంచంలో అగ్రగం దేశం చెప్పండి, ప్రపంచంలో అగ్రగం దేశం చెప్పండి. అమెరికా అనుకుంటున్నాను, అమెరికా అంటారు. ప్రపంచంలో అత్యధిక అప్పుల దేశం కూడా అమెరికా అండి. ప్రపంచంలో ఇది సాహిత్య దేశం దేశంలో అమెరికా ఉందో అప్పుల దేశం అమెరికా అండి. ప్రపంచంలో ఆర్థిక ఏమంటే పుట్టినందుకు మనందరూ కూడా గర్వపడాలి.
అందరూ ఏమంటే మీరు కూడా మీ పాపలు అమెరికా పంపించారు కదా. ఈ దేశ గాలి, ఈ దేశ వాతావరణం, ఈ దేశం యొక్క నైతిక స్వరూపం, ఈ దేశం అన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క గొప్ప దేశం. భారత్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, భారతదేశంలో మన ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి మోసం చేయడం తెలియదు, కష్టపడడం తప్ప మోసం తెలియదు. ప్రపంచంలో కూడా భారతీయులకు మోసం చేయడం అసలు లేదు. త్యాగం పురుషుల యొక్క ఫలితమే మన ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోతారంటే మన దేశ సరిహద్దులు ఎంతో మంది సైనికులు ప్రాణాలు వాళ్ళ విధానాలు లేక భారతీయ సరిహద్దులు మన చుట్టుపక్కల మన తప్పే చేయకుండా పోలీసులు వస్తే ఏమని చెప్పండి. మనం ప్రశాంతంగా ఉంటే, మనం ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే వ్యక్తులు మంచి ఉపాధ్యాయుల నడవడితో విద్యాభ్యాసం చేసుకొని ఒక చక్కటి వాతావరణం వెళ్తే మనకు ఎవరు ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా జీవించి మీ తల్లిదండ్రులు చదువుకున్నటువంటి పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు మంచి వస్తే మీకు జీవితంలో పేరు. ఒక లెక్చరర్ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నట్టు కానీ ఎగ్జామ్ మీద నేను చేస్తాను. మా టీచర్స్ ఎక్కడైనా కాంపిటీషన్ పెట్టండి, మా వాళ్ళు ఓడిపోయి స్కూల్ తీసేస్తాను. ఓడిపో, ఎందుకంటే గుడ్ టీచర్స్ మంచి నాలెడ్జ్ ఉంది, మేధాశక్తి ఉంది. కాకుంటే ఈ కాంపిటీషన్లో ఉద్యోగాలు అనేది ఒక ఉద్యోగానికి జాబ్ వేసేటువంటి వృత్తి కదా కావచ్చు. ప్రైవేట్ టీచర్ చెప్పేటువంటి ఉపాధి ఏంటంటే విద్యార్థులు మామూలుగా మార్కులు జరగాలి, హిందీ కాకపోతే ఇంగ్లీష్ కావాలి. వృత్తి ఏంటంటే 1000 మంది, 2000 మంది, 100 మంది పిల్లలు ఉన్నారంటే అది ఉపాధ్యాయులే ఉంటారు. తల్లిదండ్రులకు ఇద్దరు ఒకరు ముగ్గురు ఉంటారు, కానీ టీచర్స్కి 1000 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలే. మా దృష్టిని మా ముగ్గురు ఇన్ఛార్జెస్కి మేము మెనీ థ్యాంక్స్. ఎందుకంటే చక్కటి ప్రోగ్రామ్ తయారు చేసి భారతదేశంలో పుట్టినందుకు మనందరూ గర్వపడాలన్నాను. సరే దేశం ఇంకా చైనా ఆగిపోతున్నాను, 2-3 years అయితే ఇప్పుడే తల్లి తండ్రి ఇప్పుడు మరొకసారి నిర్ణయం పేరు ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి వందే వందే వందే. So you are showing a lot of it. Dinner
పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగ ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము చెప్పేది అర్థమేం చెప్పరా అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఖాళీ అయ్యిందంటే పకీరు తత్వం కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తా అడిచిపోరు ఎదురుగా వస్తే బళ్ళికిలిస్తా ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటా ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తా తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తా కోర్టు తీర్పుతో మనకేం పని రా నచ్చినోడి కోటేస్తా అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్పిస్తా రులు ఉంది రంగు ఉంది రులు ఉంది రంగు ఉంది తప్పకు తిరిగే లౌక్యం ఉంది ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్ని ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వర్ అల్లా యేసు ఒకటే కదరా బాస్ దేవుడికెందుకు జెండా కావాలా పాతి అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు తీర్చి పెట్టిన ఉత్సాగాళ్ళ పనిపట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్యొట్టు కుట్రలు చేసే శత్రుముఖల తోలు తీసి ఆరబెట్టు దమ్మే ఉంది ఆ ధైర్యం ఉంది ఆ దమ్మే ఉంది ధైర్యం ఉంది తల వంచని తెగ పొగరే ఉంది మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే
It happens only in India. Only in India. मेरा साथ ही तक था ये तेरी जमीन तेरे खून से ही तो सजती संवरती है आज तेरे इश्क की मैं हकदार नहीं तेरी हीर तो धरती है जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू मैं बह जावा तेरे खेतों
I want everyone to keep quiet and watch the performance carefully. सर पे केसरी रंग सजाया अफसोस नहीं जो तेरे लिए दर्द से महफूज रही तेरी आँखों से चल जाऊंगी ये रहे न रही मेरी ज़मीन महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे तेरी मिट्टी में दिल जाना दिल जाना है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी खुशियों में लहरावा तू है दिल की आरज़ू ये घर में घुसेगा भी तो मारेगा Surya Qureshi, a wing commander, Yutika Singh. क्या मिलने के लिए तैयार हो? Yes, ma'am. क्या मिलने के लिए आपका खुद बोल रहा है? Yes, ma'am. वो आदमी, ये and direct friend, principal madam, and in-charges, and my colleagues, my dear students. Already, our faculty members shared many things about this day. I don't want to repeat on all things again. So in my side, I want to share something about this day. It is a very
If our country independent at that time, our country and our people might not struggle a lot under the British rule. So anyhow, by God's grace, this is the thing we teach. ఆఫ్ నైట్ ఒలింపియాడ్. అసలు మనకి స్వాతంత్రం ఎందుకు అవసరం వచ్చింది? బ్రిటిషర్స్ మన ఇండియాకి ఎందుకు వచ్చారు? బ్రిటిషర్స్ ఆ బిజినెస్ కాస్త మన ఇండియా రూలర్స్ లో ఉన్న గొడవల వల్ల వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి రూల్ చేయడం స్టార్ట్ చేశారు. బిజినెస్ మ్యాన్స్ నుండి రూలర్స్ స్వాతంత్రం మెయిన్ గా 3 పాయింట్స్. మన ఇండియాలో ఉన్న వెల్త్ ని మొత్తం బ్రిటన్ కి తరలించి, ఇంకోటి మన ఇండియాలో ఫెమిన్స్ వాళ్ళు మన యాక్చువల్ గా ఇందులో 3 కళలు కనిపిస్తున్నాయి. అది ధైర్యానికి, త్యాగానికి చిహ్నంగా మనం గుర్తుంచుకుందాం. రెండవది తెలుపు. ఈ తెలుపు అనేది శాంతికి, సత్యానికి చిహ్నంగా గుర్తుంటది. నెక్స్ట్ 3 చూడండి, ఆకుపచ్చ, శ్రేయస్సు, అభివృద్ధికి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఒక చక్రం ఉన్నది, దాన్ని అశోక చక్రము అంటారు. దాన్ని అశోక గారు, అందులో 24 స్పోక్స్ ఉంటాయి, అంటే 24 ఆకులు ఉంటాయి. ఇందులో 24 గంటలు నిరంతరం న్యాయబద్ధంగా నడుచుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఎవరతను అంటే పింగళి వెంకయ్య గారు. ఆయనే పత్తి వెంకయ్య కూడా అంటారు. ఓకేనా? అంగహీనులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. 17 సంవత్సరాల కాలంలో ఒక కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇక్కడ బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఆ పరిపాలన అనేది ఉంటారు. అలా హింసించే సమయంలో మన ఆజాద్ చంద్రశేఖర్ స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. తర్వాత ఆయన ఏం చెప్తారంటే మీటింగ్ జరుగుతుంటే ఆ బాంబు వేస్తాడు. అలా విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థులు ఇచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగారు. మీరు కూడా మీలో ఒక పదవి, ఒక ఎవరు సుభాష్ చంద్రబోస్ ఉండొచ్చు, ఒక మహాత్మా గాంధీ ఉండొచ్చు, రకరకాల ఐఏఎస్, అందుకే చెప్పారు. చాలా మంది ఏం చెప్పారు, 20 సంవత్సరాలు ఎవరైతే 6 నిమిషాలు కష్టపడ్డారో 80 సంవత్సరాలు దర్జాగా స్వతంత్రంగా బతకొచ్చు. కష్టపడి హార్డ్ వర్క్ చేసి నిరంతరం శ్రమ అందరికీ ధన్యవాదాలు. नमस्ते आप सभी को, आदरणीय शिक्षागण और मेरे प्रिय मित्रों को। मेरा नाम सुमया है, मैं 10वीं कक्षा की छात्री हूँ। आज यहाँ भारत के एक ऐतिहासिक और भारत देश के एक बहुत ही खास दिन को मनाने के लिए इकट्ठा हुए हैं। इस दिन स्वतंत्रता दिवस को मेरे तरफ से आपको शुभकामनाएं और My name is Iswami. I am from HCO2. Today I am going to a few lines on Independence Day. We celebrate Independence Day on 15th August every year. This is the 18th Independence Day. On this day, to remember our great freedom fighters like Mahatma Gandhi, Bhagat Singh, and Subhash Chandra Bose, and many others. Jai Bharat. Thank you for giving me the wonderful opportunity. Suffering from India. Anyhow, so we are the very respectable position in the world. Okay, thank you. Thank you so much. Now I request a student from 10th Olympiad, Zainuddin, to come to the dais and give your value. My name is Zainuddin and I am standing before you. Not just to tell the significance of this day, but first of all, I am wishing you all a very happy Independence Day. Respected Chairman Sir, Chairman Madam, all in charges, all teachers and all my dear friends. I am not here to tell you the significance of August 15. I am not here to tell the struggles of freedom fighters. We already know that the freedom fighters have given their lives
remember the past. Remembering the past will never build India into a developed country. To reform India. ఆశీమైనటువంటి అభ్యాస స్కూల్ విద్యా సంస్థల అధినేత మంగాళ నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా డైరెక్టర్ పుష్పలత మేడం గారు, ఇన్ఛార్జెస్, ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జెస్, నా సహచర ఉపాధ్యాయులు మరియు ప్రియమైనటువంటి విద్యార్థిని 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సరిగ్గా ఈ రోజుకు 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. స్వాతంత్రం రావడానికి గల కారణం ఏంటి, వచ్చిన తర్వాత ఏం జరిగింది? స్వతంత్ర సాంప్రదాయాలకు చెందినటువంటి దేశం, దీంట్లో రత్న గర్భ దేశం కూడా అంటారు. అంటే మనులు మాణిక్యాలు వచ్చిన వైడూర్యాలు లభించినటువంటి దేశం ఇది. ఎంత భారతదేశంలో రాజుల పరిపాలన ఉండేది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది బ్రిటిష్ వాళ్ళే. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అలా ముందుకు నడిపేయడం జరిగింది. ఆ తర్వాత గాంధీ నెహ్రూతో పాటు మరి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 తర్వాత మరి ఏం జరిగిన తర్వాత చైర్మన్ సార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతాను. జై హింద్, జై భారత్. డైరెక్టర్ మేడం గారికి, ఇన్ఛార్జ్ మేడంకి, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న మన భారతదేశం శతాబ్దాల నాటి బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ స్వేచ్ఛ కోసం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులు మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో త్యాగాలను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Thank you, Sandra, for your great conference, and invite our Telugu faculty, Ramesh sir, onto the dais. Huge round of applause. గౌరవనీయులైన చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్ మేడం మరియు ప్రిన్సిపాల్ మేడం గారు మరియు ఇన్ఛార్జీలకు, నాతోటి ఉపాధ్యాయులు మరియు ప్రియమైన మా పాఠశాలలో జెండా పండుగని 2 సందర్భాల్లో జరుపుకుంటాం. మొదటిది ఆగస్టు 15, రెండవది 26 జనవరి. ఇందులో 2 తేడాలు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలియదు. ఆగస్టు 15 జరిపేటటువంటి జాతీయ పతాక ఆవిష్కరణ కింది నుంచి పై గురుతారు, పైన ప్లాన్ జరుగుతుంది. నెక్స్ట్ 26 జనవరిది పైనే కట్టేసిన తర్వాత పైనే దాన్ని గుడ్డడం అనేది జరుగుతుంది. అది యాక్చువల్ విధానం. ఓకేనా? నెక్స్ట్ మనకు జాతీయ పతాకం చైర్మన్ మేడం, ఇన్ఛార్జెస్, respected teachers and students. Today we gathered here on the occasion of Independence Day. So, from long years ago, the India ruled by Britishers 200 years, from 1757 to 1947. In that time, the men developed freedom struggle. The so many national freedom fighters sacrificed their life. So we are living today very freely and independently. The first agitation, the 1905 Vande Mataram movement. So the song in India to gather a unity. The British government are shaken. The men saw Vande Mataram movement. So the British government banned Vande Mataram. But every Indian men saw Britishers Vande Mataram. So that person sent in the prison. So that is the base of Vande Mataram. Today we are celebrating
150 years.